వచ్చింది ఆ స్లైడ్ దోస్తులారా, వచ్చింది కదా. ఎస్, ఇక షురూ చేయండి రా నాయన, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. మన రాహుల్ గాంధీ, మన పూల్వాలా చాచా మునిమన్మడు రాహుల్ గాంధీ ఐపీఎల్ ప్లేయర్లలో పార్టిసిపేట్ చేస్తాడు ఆక్షన్లలో. మళ్ళీ బయటకు వచ్చి అంటాడు ఇది ఐపీఎల్ పెద్ద స్కామ్ అంటాడు. ఎందుకు? మనకి పైసలు, ఆయన టీంకి పైసలు తక్కువ వచ్చినాయి అంటే. నీకు నచ్చితే సంసారమా రాహుల్ గాంధీ, లేకపోతే వ్యభిచారమా? మళ్ళీ అసుంటోడివి పీకుడు మొగోడివి నువ్వు ఐపీఎల్ ప్లేయర్లల్లో ఆక్షన్లల్లో పార్టిసిపేట్ ఎందుకు చేసినావు? అది స్కామ్ అని తెలిస్తే దాన్ని బయటికని వ్యతిరేకించేది ఉండే కదా. కూర్చొని మూలలు కొట్టుకుంటావు, ఆ మూలలు వెళ్ళక నీ బట్టలు చినుగుతాయి, వెనకకే నడుస్తుంటే మొత్తం బయ్యారం బయటపడుతుంది. మళ్ళీ మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర తెలంగాణలో మాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి, గనులు కావాలని చెప్తారు. కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తున్నా. గిరీష్ నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ మాట్లాడుతున్నా అంటే నేను డిఎన్ఏ చెప్తున్నా కాంగ్రెస్ది ఫ్రెండ్స్. వీళ్ళు స్కామ్ అని ఎట్లా అంటారు? ఐపీఎల్ దాంట్లో కూర్చుంటారు, మళ్ళీ ఐపీఎల్నే స్కామ్ అంటారు. ఎందుకు? పైసలు తక్కువ వచ్చినాయి. కాంగ్రెస్కి 1422 crores వచ్చినాయని నేను చెప్పిన. ఎలక్ట్రల్ బాండ్స్ 2019 నుంచి 2024 వరకు వచ్చినాయి. హైలైట్ ఏంటంటే వీళ్ళకు భగభగ ఏడమండుతుంది అంటే కాంగ్రెస్కి, అరే నీ మేము జాతీయ పార్టీలం రాబాయి, మేము జాతీయ పార్టీ, మాకంటే చిన్న పిట్టే పార్టీ, మా పార్టీలకే పుట్టిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్, వాళ్ళకు మాకంటే ఎక్కువ వచ్చినాయి రాబాయి పైసలు. అట్లెట్లా 1600 కోట్లు వచ్చినాయి, మాకేమో గింత వచ్చినాయి? అది మంట వాళ్ళకు బేసికలీ. మా జాతకాలు ఇంత పడిపోయినాయా? మా గ్రహచారాలు ఇంత గలీజ్ అయిపోయినాయా? భారతీయ జనతా పార్టీకి ఏమో అన్ని వచ్చినాయి, మాకెన్ని వచ్చినాయి అని అంటే, ప్రభుత్వాలు మీరు ఫామ్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ప్రతి రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఫండ్ అనేది ఉండదా? ఇప్పుడు నంబర్ ఆఫ్ ఓటర్స్, పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాయో బీజేపీ చూస్తాము. దేశ్ కా మూడ్ కహా పే హై అని అంటే ఇవాళ అబ్కీ బార్ మోదీ సర్కార్ అని మాట్లాడుతున్నారు. నేషన్ ఏం భారతదేశం ఏం మాట్లాడుతున్నది అంటే మోదీ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఓటర్లు ఎక్కువ ఉండరా? ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఇది ఉండదా? ఫండ్స్ రావా? కార్యకర్తలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ కాడికి కూడా మీరు నన్ను నమ్మకుర్రి. అట్లా లాజిక్ గిరీష్. మళ్ళీ కాంగ్రెస్ అట్లా తీసుకున్నా ఫ్రెండ్స్, నా విశ్లేషణ తప్పైతే మీరు నన్ను దూషించుర్రి. కార్యకర్తలు ఫండ్ ఇచ్చిండ్రని అనుకుందాం. ఇప్పుడు డొనేట్ చేసిన వాళ్ళు కూడా వ్యాపారవేత్తలు కాదు, కార్యకర్తలే అనుకుందాం. అది కాంగ్రెస్కైనా ఎవరికైనా. ఆ కాడికి వస్తే రూలింగ్ పార్టీకి ఎక్కువ మంది కార్యకర్తలు ఉంటారు కదా. ఇవాళ బీఆర్ఎస్ సైడ్ కూడా పోతున్నాడా? కాంగ్రెస్కి బీజేపీ వాళ్ళు అంత ఉన్నారా? గల్లీలో ఏదో వచ్చినా కానీ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటాం కదా. గల్లీలో ఏదున్నా పర్లేదు రాబాయ్, ఢిల్లీలో అయితే పక్కా మన మోదీ సారే ఉండాలి రాబాయ్ అని మాట్లాడుకుంటాం కదా. ఆ క్లారిటీ ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది కదా. అంటే మనుషుల కార్యకర్తలలో ఏమున్నదో అందరికీ తెలుసు కదా. ఆ ఫ్యాక్ట్ అక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇలా ఫెయిల్ అయింది కదా కార్యకర్తలను అట్రాక్ట్ చేసుకోనికి కూడా. మొన్నగాక కూడా డొనేట్ ఫర్ దేశ్ అని చెప్పి వాళ్ళు చేస్తే వాళ్ళ యూఆర్ఎల్ హ్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత వచ్చినది అని అంటే హైయెస్ట్ పాపం మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చారు. అగో నా మొత్తం జీతం అంతా మీకే ఇచ్చేసినారా, ఇక నాకే మిగిలింది చిప్ప అని చెప్పి ఖార్గే గారు ఆన్ రికార్డు మాట్లాడిండు సటరికల్గా. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏం పరిచయం చేయమంటారు? వాళ్ళ కథలు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళు చెప్పిన కథలు వాళ్ళకి చెప్తేనే ఇప్పుడు మండలిస్తుంది వాళ్ళకు. డొనేట్ ఫర్ దేశాన్ని మీరు ఎందుకు తీసిర్రా భయ్? మళ్ళీ మీరు ఏం తీసిర్రా భయ్? నాకు ఒకటి అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని, మీకు ఎంత పైసలు వచ్చినాయి రా భయ్? మిమ్మల్ని ఎందుకు నమ్ముతలేరు రా భయ్ జనాలు? ఇలా కార్యకర్తలను అడిగితే మేమే ఇస్తాం 1000-2000 అందరం. భారత్ మాతాకి జై అని ఒక హ్యాష్ట్యాగ్ పెట్టి కొట్టుపడేస్తాం మేము. అది నమ్మకం. చౌకీదార్ మాపై ఖడా హై అని. కాంగ్రెస్ వాళ్ళని ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నా. ఏందని అంటే ఐఎమ్ స్పీకింగ్ విత్ డేటా టుడే. మీ ట్రస్ట్లు ఫౌండేషన్ లైక్ నేషనల్ హెరాల్డ్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఎన్ని స్కామ్లలో లేవు? ఇప్పుడు కోట్లలో కేసులు ఎందుకు నడుస్తున్నాయి? కోట్ల కేసులు ఎందుకు? మొన్న ఐటీ కంపెనీ ఐటీ రేట్లు చేసి మీ కాంగ్రెస్ ఫండ్ల 109 కోట్లు ఆపేసింది కదా. నేను తలుచుకుంటే 135 ఆపాలా ఇంట్రెస్ట్తో, నేను 109 ఆపినా అని చెప్పి జడ్జిలు మాట్లాడారు కదా, న్యాయ వ్యవస్థ మాట్లాడింది కదా. ఏడతలకాయ పెట్టుకుంటారు మీరు తీసుకొచ్చిన రాఫెల్ డిస్ప్రూవ్ అయింది. అగ్నివీరుల మీద మీరు చేసిన కథ మూతి మీద అన్నిండ్రు. ఆర్టికల్ 17 మీరు మిమ్మల్ని మూతి మీద అన్నిండ్రు. మళ్ళీ ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతున్నారు చూడు. మీ ధైర్యానికి మెచ్చుకోవాలనా, లేకపోతే మీ దీన స్థితికి నేను సింపతి పడాలనా? ఇళ్ళనైతే కోట్లలో కేసులు నడుస్తున్నాయి కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోర్టు మెట్లు ఎక్కిరు కదా. అట్లెట్లా పోతుంది? రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా.
ఆనాటి బలిదేవత ఈనాటి నాకు పదవి ఇచ్చినందుకు బలమైన దేవత, ఆమెకు హెల్త్ మంచిగా లేకపోతే మోడీ, కేడీ, ఈడీ వీళ్ళందరూ కలిసి సోనియమ్మను హాస్పిటల్ నుంచి ఆమె హెల్త్ మంచిగా లేకపోయినా కోర్టు చక్కర్లు రమ్మంటున్నారు, ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? వాళ్ళ కోర్టులు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే కోర్టులు కూడా తప్పు చేస్తాయా? సత్యహరిశ్చంద్రుడు కేవలం పులివాల చోచ మునిమన్మళ్ళు వాళ్ళ సంతానమేనా? కోర్టులకు ఏమల్లాకు ఇక మాటలు వస్తారేనైనా మీ కాంగ్రెస్ వాళ్ళని చూస్తే. ఎస్ బ్యాంక్ ఫౌండర్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా ఇనుండ్రి. ఎస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ ఆరోపణలు చేసిండు గాంధీ కుటుంబం మీద. ఏందనంటే ఒక పెయింటింగ్ని 2 కోట్లకు నన్ను బలవంతం చేసి కొనిపించిండ్రు పార్టీ డొనేషన్ కింద. మళ్ళీ దీనికి ఏం చెప్తారు చెప్పుండ్రి? ఇవి ఆన్ డేటా ఆన్ రికార్డ్, మీ లొల్లి షురు చేయకముందు వచ్చిన కథనాలు. రాణా కపూర్ ఎస్ బ్యాంక్ అయినా ఆయన ఏమని అన్నాడంటే, నన్ను ఒక పెద్దమైన పెయింటింగ్ చూపించి నాకు అది 2 కోట్లు కొనేదాకా నాకు సావ చంపిర్రా ఆయన వీళ్ళు అని చెప్పి ఆరోపణలు చేసిండు. తలకాయ ఏడబెట్టుకుంటారని అడుగుతున్నా నేను. ఏడబెట్టుకుంటారు కాంగ్రెస్ ఈయన చరిత్ర అని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇక్కడ కాగది, చూపిస్తా మీకు. నేను ఏడిపోతా, మీకు తెలుసు కదా నా చరిత్ర పెద్దగా ఉంటుంది. మేము 1984 కాడికి గుంజుకొస్తాం. ఇప్పుడు మీ చరిత్ర ఎట్లా గుంజుతాం తెలుసా? ఇట్లా మంచిగా ఇట్లా పొజిషన్ పెడతాం, ఇట్లా వంగుతాం మంచిగా, బ్యాక్ ఇట్లా వెనకకి చేసి లిఫ్ట్ చేసి మంచి చెస్ట్ అప్ ఇట్లా వంగి ఇట్లా భర్తీలో గుంజుకొస్తాం. మీ పతంగి గుంజుకొని వచ్చి భర్తీలో పెట్టి ఇట్లా గుంజినాం అనుకో, కాంగ్రెస్ ఇండియా అనేది మొత్తం ఇట్లా ఎగిరిపోవాలి. అట్లుంటుంది మళ్ళీ కించుమంతో 1984కి పెడతా. ఏడికేం చేస్తారో డేటా తీసుకొచ్చి మాట్లాడరు జిగర్ల దమ్ముంటే. ఓకే యా 1984లా ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండ్రు. పర్చేసెస్ ఆర్ ఆఫెన్ మేడ్ వితౌట్ ది పర్పస్ అదర్ దెన్ టు బెనిఫిట్ ద రూలింగ్ పార్టీ అని చెప్పి రాసిండు మొత్తం కథన. మీకు చదువుతున్న ఫ్రెండ్స్ ఇలా లేట్ అయినా పర్వాలేదు. ఇగో ఈ ఎన్డీటీవీలో వచ్చింది. కాంగ్రెస్ ఈయన చరిత్ర వాజ్ ఫోర్స్డ్ టు బై 2 crore పెయింటింగ్ ఫ్రమ్ గాంధీస్ ఎస్ బ్యాంక్ రాణా కపూర్. ఎన్డీటీవీలో వచ్చిన స్క్రీన్ షాట్ పెడితే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు కదా, నేను ఎన్డీటీవీ మీ ఓడే కదా, ఇగో మీ దగ్గర పెట్టిన చూడుండ్రి. మళ్ళీ అనలైజర్ ట్వీట్ కొట్టింది ఏమనని, లీడింగ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ డొనేటెడ్ crores of rupees టు అన్నా డిఎంకే త్రూ ఎలక్టరల్ బాండ్స్. మళ్ళీ దీని మీద ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతున్నా. ఇండియా సిమెంట్స్ ఓడు 10 కోట్లు డిఎంకేకి ఇచ్చిండు, దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? నౌ కమింగ్ టు దిస్ ఆర్టికల్, కుల్దీప్ నాయర్ గారు రాసిన ఆర్టికల్ 1984లా చూడండి ఏమని రాసిండో. Many industrialists are worried that the Congress side is not asking them for money as it is been doing in the past. The elections apart fundraising has been regular feature and this sudden lack of interest in this activity caused concentration because contributions of the party give a feeling of security to the industrialist. కాంగ్రెస్ పార్టీ మీద రాసిండు, మేము కాంట్రిబ్యూషన్ అడుగుతలేదేంది, కాంట్రిబ్యూషన్ అడగకపోతే మాకు భయం అవుతుంది ఏంది, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అడిగింది అనుకో జర మాకు కాంగ్రెస్ ప్రభుత్వంతో భయం ఉండదు కదా అని చెప్పి ఆర్టికల్ రాసిండు వెనకటికి. మళ్ళీ ఏం జవాబిస్తారు చెప్పురా మహానుభావుడికి మీరు? ఇట్ ఈస్ నాట్ దట్ ది కాంగ్రెస్ పార్టీ హ్యాస్ చేంజ్డ్, ఇట్ ఈస్ దట్ ది పార్టీ హ్యాస్ డెవలప్డ్ other more productive avenues to fulfill its coffers. It does not need industrialists. It found that payoffs from abroad and higher readily forthcoming. Whatever purchases the government makes, there is a cut in the ruling party and its leaders. Cut కాడుకొచ్చిర్రు. ఎడికొచ్చిర్రు? కాడుకొచ్చిర్రు వీళ్ళు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఎస్ వీళ్ళు కట్కాడుకొచ్చిర్రు అంటే ఏ పని చేసినా కట్ చేయాల, గట్లున్నది పరిస్థితి. ఆడికి అయిపోయిందా చూడు, వీడికి డేటా ఇచ్చిండ్రు. పర్చేసెస్ వేర్ ఆఫెన్ మేడ్ వితౌట్ ఎనీ పర్పస్ అదర్ దెన్ టు బెనిఫిట్ ది రూలింగ్ పార్టీ. మీరు ఏది కొన్నా కమిషన్ కట్ అనేది ఉండాలా. ఇప్పుడు పేటీఎం రాకముందే పేటీఎం పార్టీ ఏది? కాంగ్రెస్ పే అని ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ప్రతి పర్చేస్లో కమిషన్లు కోరింది ప్రొడక్టివ్ అవెన్యూస్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఈయన చరిత్ర కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాయి. ఇగో డేటా ఇది అందుకని కాపీ చేసి మన కమ్యూనిటీలో పెట్టి ఫోటో
కమ్యూనిటీలో పెట్టి కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎలక్టరల్ బ్రాంచ్ 1984 ఆర్టికల్ బై కుల్దీప్ నాయర్ అని పెట్టు, డేటా అందరికి ఇద్దాం. ఇది వన్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ ది ఫుడ్ గ్రెయిన్ ఇంపోర్ట్స్ మీద కాంగ్రెస్ చేసిన హీన చరిత్ర చెప్తాం మీకు. ఇప్పుడు ఏంటంటే ఇన్ 1980 and 81 ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ వాస్ 129.59 million tons and there were no imports. But in 1981-82, through production rose to 133.3 million tons, 2.26 million tons of wheat were imported. ఎందుకు తక్కువ ఉన్నప్పుడు ఇంపోర్ట్ చేసిర్రు, ఓకే. ఎక్కువ పెరిగినాక కూడా ఎందుకు ఇంకెక్కువ ఇంపోర్ట్ చేసిర్రు? కట్, కమిషన్ కట్, ఫండింగ్. కాంగ్రెస్ ఈయన చరిత్ర మాట్లాడరు, ఇప్పుడు ఏం మాట్లాడతారు? On both occasions, the Ministry of Fruit and Agriculture had held that the import of the wheat was not necessary as there was adequate buffer stock. ఉన్నదిరా నాయన తీసుకోకుండా ఏంటంటే కూడా ఇంపోర్ట్. ఇప్పుడుగా రైతులది కూడా గదేలొల్లి, మొన్న గోధుమలది ఇంపోర్ట్ బ్యాన్ చేసినందుకే గలగల కొట్టుకుంటున్నారు. ఈ ఇంపోర్ట్ బ్యాన్ చేస్తే మీరెందుకు ఉంటారు రాబాయ్, కెనడాలకని పో అని అంటే ఖలిస్తానీ మూమెంట్ స్టార్ట్ చేసిర్రు. ఈ చరిత్ర ఇక్కడికేం కాలే, 1980లకి షురు అయింది వీళ్ళ చరిత్ర. ఇను రిఫరెన్స్ మీకు మంచిగా ఉంటుంది. In 1983, the Food Secretary B.C. Gangopadhyaya stuck his neck out and recorded a note against the imports. He is believed to have pointed out how shocking of the food grains was increasingly becoming a problem. The buffer stock has already started rotting at railway platforms and school grounds. Without referring the proposal back to the Food Secretary, the Prime Minister's Secretariat ordered the food grain import. ఆడ రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో సడాంచిపోతున్నాయి ఫుడ్ గ్రెయిన్స్. ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ 1980స్లల్లో ఇంపోర్టు చేసేమని చెప్పింది. ఎవడు ఖజానా నింపనీకే, ఎవడు బాండ్లు నింపనీకే. అపూల్ వాళ్ళ చాచా కుటుంబాన్ని అడుగుతున్నా. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఆడికి అయిపోయిందా అంటే ఆడికి అయిపోలే. But this is not the first time PM Secretariat has found undue interest in the food imports. Soon after the resumption of power in 1980, the Congress I government ordered the import of 1 lakh tons of sugar despite the opposition of Food Minister. Food Minister వద్దన్నా ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ షుగర్ ఇంపోర్ట్ చేసింది. ఎందుకు అడుగుతుంది కాంగ్రెస్ ఈయన చరిత్ర. డేటా మాట్లాడరు ఎలక్టరల్ బాండ్స్ గురించి. మమ్మల్ని గెలుకొద్దని చెప్తాను నేను అందుకే ప్రతిసారి. Deals of oil and Boeing aircraft have been so exposed that nobody is under any illusion. It has taken for granted that there are payoffs and they are pocketed by those who place orders. Karan Singh, former Minister of Civil Aviation, told me recently that the company from which the government purchased planes during this tenure observed that it was the first time that the minister in charge did not have his cut. ప్లేన్లు కొనేటప్పుడు మినిస్టర్కి కట్టియకుండా కొన్నారు అని చెప్పి సాక్షాత్తు కుల్దీప్ నాయర్ గారు తన దాంట్లో రాసిండ్రు. దేర్ ఆర్ స్టాండింగ్ ఆర్డర్స్ టు రిఫర్ ఆల్ లైసెన్సెస్ విత్ మోర్ దెన్ ₹1 crore టు ది PM సెక్రటేరియట్ ఫర్ క్లియరెన్స్. ఇక దీనికంటే మాట ఏం మాట్లాడుకుంటారు, తలకాయ పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, చెప్పురు నాకు. There are standing orders to refer all licenses worth more than ₹1 crore to the PM Secretariat for clearance. When a license or an import permit is sought, lobbyists of interest parties apply pressure at 2 levels. The PM's Secretariat and Rajiv Gandhi's backroom boys. A backroom boys evaru? Venga boys innamo, backstreet boys innamo. Ee Rajiv Gandhi back boys evarra naina. ఇట్లానే నడిచింది మీ కరప్షన్. మొత్తం మీరు ఏం చేసిరు జిందగీలా అని అంటే కాంగ్రెస్లో దేశంలో మొత్తం అవినీతి ఆట, చరణ భరణ ఆటన రూపాయి కూడా తీసుకున్నారు మీరు. గిసుంటి జాతి మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇంకా మొత్తం చదవలే, ఆడికే ఆపేసిన. రాజీవ్ గాంధీది కూడా చేసిరు వీళ్ళ ప్రస్తావన. మీరు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. A few ministers like the Defence Minister R. Venkatraman does not make recommendations because the service chiefs indicate their preferences. However, after making recommendation, he too behaves like any civil servant, leaving the matter to the superiors, the PM Secretariat and the others who do not come into the open.
How the slush money is used is another story. Part is that what has come to be known investments by the non-resident Indians. In this way, quite a bit of money kept abroad being laundered. Non-residents can now buy shares in Indian companies, luxury flats, Marutis, etc. Part of the money is spent whenever those connected with the ruling party go abroad. Stories have traveled to India about the way they live and they shop in the foreign countries. A large amount is still available in rupees in India, and this is spent on election and such other purposes. The Congress has much money to burn, and in the recent by-elections there were no limit to the money to the party spent. 1980లో వచ్చిన కథనం. ఎలక్షన్లలో మీరు పైసలు నీళ్ళకి ఎట్లా వారబోసిండ్రు, ఎంత దారదత్తం చేసిండ్రు, పైసలు తీసుకొని వచ్చి ఎలక్షన్ ఎట్లా చేసిండ్రు అని చెప్పి కుల్దీప్ నాయర్ గారు 1980లో రాసిండ్రు. 2024లో మీరు వేరే పార్టీల అవినీతి మాట్లాడుతున్నారా? మీ ఇత్తనమే అవినీతి విత్తనం బ్రదర్. కాంగ్రెస్ హీన చరిత్ర.